నమస్తే నేను బిందు వెల్కమ్ టు భారత్ టుడే లైవ్ డిస్కషన్. హైదరాబాద్ నగరానికి ఏమైంది అని తెలుగు ప్రజలంతా ఆశ్చర్యపోవాల్సిన సందర్భం ఇది. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లలో అధికార ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీ పోరాడి మేయర్ పదవిని కైవసం చేసుకోవాలని తహతహలాడాయి. గతంలో కంటే ఈసారైనా పోలింగ్ శాతం పెరుగుతుందని భావించారు. పోరు ఎక్కువ జరిగిన గ్రేటర్లో పోల్ మాత్రం తగ్గింది. ఎందుకు ఇలా జరుగుతోంది? ఓటర్ల నిరాసక్తత ఎందుకు నెలకొంది? ఓటింగ్ శాతం పెరగాలంటే ఏం చేయాలి అనే అంశాలపై చర్చించేందుకు నాతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, విశ్లేషకులు. నమస్తే అండి, వెల్కమ్ టు భారత్ టుడే స్టూడియోస్. అలాగే అందం రామరెడ్డి, బీజేపీ నాయకులు. నమస్తే అండి రామరెడ్డి గారు. అందం రామరెడ్డి రైట్. బాలగారు నమస్తే అండి, వెల్కమ్ టు భారత్ టుడే స్టూడియోస్. ముందుగా రామరెడ్డి గారు, నేను మీతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మనం చూసుకున్నట్లయితే ఓటింగ్ శాతం చాలా తగ్గింది. ఎందుకు తగ్గింది? మనం ఒక్కసారి అనలైజ్ చేసుకుంటే గనక బీజేపీ నాయకులు ఒక విధంగా చెప్తున్నారు, టీఆర్ఎస్ నాయకులు ఒక విధంగా చెప్తున్నారు. టీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తున్నారంటే ఓటింగ్ శాతం తగ్గింది, బట్ మాకు అనుకూలంగానే వస్తాయి, ప్రజలు మాకు ఓట్లు వేస్తారు అని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెబుతుంటే, మరోపక్క బీజేపీ పార్టీ వాళ్ళు చెబుతున్న అంశం ఏంటి అంటే ఈసారి ఓటింగ్ శాతం తగ్గినప్పటికీ బీజేపీ వాళ్ళకి ఎక్కువగా వేశారు, అది ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్లనే ఇలా జరిగింది అంటూ కూడా బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. మీరేం చెప్తారు? ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు ఓటింగ్ శాతం ఎంత అని అఫీషియల్ గా ప్రకటించలేదండి. అది చాలా దురదృష్టకరం. ఇప్పుడు 12 అంటే దాదాపు 18 గంటలు అయింది ఇది పోలింగ్ టైం ముగిసి. ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ పోలింగ్ శాతం ఎంత అని ప్రకటించకపోవడం 46.6% అని వస్తుంది. మరి అఫీషియల్ గా అన్అఫీషియల్ గా తెలియదు. ఇంతకుముందు అట్లా చూసిన ఇంతకుముందు కన్నా 1% ఎక్కువైనట్టే. కానీ ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కాదు. టోటల్ ఏంటంటే అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి, అధికార పరాకాష్ట, డబ్బుల పంపకంలో డైరెక్ట్ గా మంత్రులు పాల్గొనరు. తర్వాత ఏంటంటే ఈ సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్ చూస్తే ఏంటంటే సమ్ 30% అరౌండ్ ఉంది. కానీ ఈ 2 గంటల్లో 17% ఓట్లు పోవడమే ఆశ్చర్యకరంగా ఉంది ఇది. ఎందుకంటే ఈ గతంలో కన్నా ముందు భిన్నంగా ఏంటంటే గత 2009 కానీ 2014 కానీ ఈ ఈవీఎం సిస్టమ్ ఉండే. ఇప్పుడు బ్యాలెట్ పద్ధతి ఏంటంటే ఓడిపోయిన వాళ్ళు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఏంటంటే తమ ఓటనికి తమ తప్పులని కారణం చెప్పుకోకుండా ఈవీఎంస్ అని ఆ సమయానికి ఒక డొంకతిరుడుగా సమాధానం చెప్పడం వలన దీన్ని అంటే కొంతమంది ఏంటంటే ఎవరైతే ఓడిపోతున్నారు ఆ పార్టీలన్నీ మా పార్టీలు ఏం తప్పలేదు, ఓన్లీ ఈవీఎంల వల్ల ఓడిపోతుంది తప్పుడు ప్రచారం వలన ఈసారి బ్యాలెట్ పేపర్ కు మొగ్గారు పార్టీలు. మేమైతే ఈవీఎంఏ కరెక్ట్, ఈవీఎంలే ట్యాంపరింగ్ జరగదు, రిగ్గింగ్ జరగదు అని మేము చెప్పాము. కానీ వీళ్ళు ఏంటంటే వాస్తవాలు మాట్లాడడం తక్కువ. ఈ బ్యాలెట్ పేపర్ రావడం వల్ల ఏమవుతుందంటే రిగ్గింగ్ ఈజీ అయిపోతుంది. ఎన్నో రకాల రిగ్గింగ్ కాదు. ఫస్ట్ ఏంటంటే సింపుల్ కంటిన్యూస్ రిగ్గింగ్ ఏంటంటే కనపడకుండా ఒక బ్యాలెట్ పేపర్ లాగా వేరే పేపర్ అక్కడ వేసేస్తారు. ముందు తీసుకుపోయింది బ్యాలెట్ పేపర్ బయట తెచ్చుకుంటారు. ఎవరికైతే వాళ్ళు పైసలకు అమ్ముకుంటారో వాళ్ళ క్యాండిడేట్ పేరు మీద దాని మీద ముద్ద ఓటేసి అది తెచ్చి వాళ్ళకి ఇచ్చి పైసలు తీసుకుంటారు. ఆ ఓటర్ వాళ్ళ నెక్స్ట్ లోపలికి వెళ్ళకి ఇచ్చి వాళ్ళ ఓటు తెమ్మంటారు. ఇది ఏంటంటే క్యుములేటివ్ ఎఫెక్ట్, కంటిన్యూ రొటేటింగ్ రిగ్గింగ్ జరుగుతుంది. ఇది ఒకటి. ఇది ఈవీఎంలో పాసిబుల్ కాదు. అది తర్వాత ఇంకేంటంటే బ్యాలెట్ పేపర్ను కెమెరాలు ఎంతో చెప్పినా తీసుకుపోయి వాళ్ళు ఫోటో తీసుకుంటారు. బ్యాలెట్ పేపర్ మీద ఫోటో తీసుకొని తెచ్చి మేము మీకు ఓటేసామని పైసలు తీసుకుంటారు. ఇది కూడా అంటే ఓటును డబ్బుకు అమ్ముకోవడం. ఈవీఎంలో ఛాన్స్ ఉండదు, నీకు కనపడదు, కెమెరాతో ఫోటో తీసి ఆ ఛాన్స్ దొరకదు. అది నీకేంటంటే నువ్వు వేషం కనపడుతుంది, అంత టైం దొరకదు నీకు మొబైల్ దానికి క్లిక్ అవ్వడానికి. ఇంకొకటి ఏంటంటే ఈవీఎంలో ఓట్ వేయాలంటే ఎలక్షన్ ఆఫీసర్ ప్రెస్ చేసినాక, ఆ లైట్ వచ్చినాక, ఓటర్ ప్రెస్ చేసినాక, బీప్ సౌండ్ వచ్చినాక మళ్ళీ ఎలక్షన్ ఆఫీసర్ ప్రెస్ ఎవరికి ఇంకో ఓటు వేయరాదు. దీనికి టైం పడుతుంది, కంట్రోల్ ఉంటుంది. నీకు బ్యాలెట్ సిస్టమ్ లో కంట్రోల్ ఉండదు. ఈ కారణంగా నిన్న సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దాదాపు 15%లో 10% రిగ్గింగే చేసుకున్నారు. ముఖ్యంగా ఎంఐఎం ఒక 45 డివిజన్లో భయంకరంగా రిగ్గింగ్ చేసింది. షేక్పేట్లో బీజేపీ వాళ్ళ అడ్డం వస్తే కొట్టిర్రు, మొత్తం రక్తంతో స్టేట్ వచ్చింది. ఆ కాంగ్రెస్ అభ్యర్థి కూడా ముస్లిం, అతను 20 బూతుల్లో రిగ్గింగ్ చేశాను కంప్లైంట్ కూడా ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ కు. సో ఇది ఏంటంటే ఈ మన బ్యాలెట్ సిస్టమ్ లో రిగ్గింగ్ ఛాన్స్ ఎక్కువ. నిన్న పోలింగ్ తక్కువ, రిగ్గింగ్ ఎక్కువ జరిగింది. వాస్తవం పోలింగ్ తక్కువ కావడానికి కారణం ఏంటంటే గత 7-8 సంవత్సరాల నుంచి ఓటర్ లిస్ట్ రివ్యూ లేదు. మేము ఇక్కడ డీడీ కాలనీ ఇల్లు కాల్ చేసి 6 ఏళ్ళ పైగా అయింది. ఇప్పటికీ మా ఓట్లు అక్కడనే ఉన్నాయి. మేము ట్రాన్స్ఫర్ పెట్టినా కావు, అక్కడ డిలీట్ కావు, ఇక్కడికి రావు.
3 సార్లు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ పెట్టాం కాలే. సో ఎలక్షన్ కమిషన్ ఎలక్టరల్ రోల్ మెయింటెనెన్స్ లో అట్టర్ ఫ్లాప్ అయింది. కొత్తగా అప్లై చేసిన వాళ్ళకు ఓట్లు రాలే. ఎన్నో కంప్లైంట్లు ఇచ్చినా వీళ్ళకి 2, 3, 4 ఓట్లు ఉన్నాయి, అవన్నీ డిలీట్ కాలే. గత 7-8 సంవత్సరాల నుంచి ఎలక్టరల్ రోల్స్ రివిజన్ అనేది జరగలే. దాంతో కరెక్ట్ ఓటర్స్ కు పేర్లు లేకపోవడం, ఉన్న వాళ్ళకే 2-3 ఓట్లు ఉండడం, దాంతో ఇప్పుడు ఈ ప్రస్తుతం 2-3 ఓట్లు ఇంతకుముందు చేసే వాళ్ళు ఇప్పుడు పాత బస్సులు వేస్తున్నారు. కానీ అవి జరగకపోవడం వల్ల కూడా పోలింగ్ పర్సెంట్ తక్కువ ఉంటుంది. ఓటర్ రివిజన్ జరగాలి. ఈ హడావిడిగా ఎన్నికలు పెట్టడం తోటి ఎలక్షన్ తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ఈ కేసీఆర్ కు డమ్మీగా మారడం, ఎక్కడ వ్యవస్థను నాకు ఎన్నికల నిష్పాక్షికం చేయాలి, నా బాధ్యత అనే భావన లేకపోవడం, పోలీస్ అధికారులు కూడా ఈ అధికార పార్టీకి తొత్తులుగా మారడం, మంత్రులు డైరెక్ట్ గా పైసలు వంచడం, కూకట్పల్లి మంత్రి బీజేపీ కార్యకర్త అడ్డుకుంటే అట్నే గొరగొర గుంజుకుపోయింది. అంటే మనం ఒక్కసారి ఇవన్నీ పక్కన పెట్టేస్తే రామరెడ్డి గారు మనం కాదు, వీళ్ళు భయానక వాతావరణం సృష్టించడం వల్ల ఒక జనరల్ ఓటరు పోలింగ్ స్టేషన్ రావడానికి ఇష్టపడలే. టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వీళ్ళంటే వాలంటరీగా వచ్చే ఓటర్ రాకూడదు, మేము డబ్బులతో కొనుక్కునే ఓట్లే రావాలి అనే ప్లాన్ పకడ్బందీగా అమలు చేయడం వల్ల కూడా కొంత ఓటింగ్ తగ్గింది. ఈ రిగ్గింగ్ ఓటింగ్ వల్ల మనకు కవర్ అయిందని మేము భావిస్తున్నాం. అంత రద్దీగా ఉన్న రోడ్ షోకి వచ్చిన జనాలు, కరోనా వైరస్ ని కూడా లెక్క చేయకుండా పక్కన పెట్టేసి రోడ్ షోలో విపరీతంగా ఉన్న జనాలు, లేకపోతే ప్రచార వేదికల్లో ఉన్న జనాలు, అంత మనం ఒక్కసారి ఎలక్షన్స్ వేదిక చూసుకున్నట్లయితే చాలా ఖాళీగా ఉన్నాయి. అండ్ అలాగే ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి చూసుకున్నట్లయితే కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మాస్క్, సోషల్ డిస్టెన్స్ ప్రతి ఒక్కటి జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎందుకు రావడం లేదు? కరోనా వైరస్ ఉంది అని ఒక ప్రధాన కారణంగా తీసుకుంటే అది కానే కాదు. ఎందుకంటే కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో కూడా ఎవరికి వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. మనం చూసుకున్నట్లయితే రోడ్ షోలో కూడా విపరీతంగా వచ్చిన జనాలు ఎందుకు రావట్లేదు ఎలక్షన్స్ అంటే? పొలిటికల్ నాయకులు మేనిఫెస్టోలో ఒక మాటల వరకేనా, చేతల్లో లేదనుకోవచ్చా? మేనిఫెస్టోలో ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడేసి తర్వాత గెలిపించిన తర్వాత మాకు ఏమీ చేయట్లేదు అన్న ఒక నెగటివ్ పాయింట్ ప్రజల్లో ఉండడం వల్ల రాలేదా? అంటే ఇది పొలిటికల్ లీడర్స్ ఒక ఓటమి అనుకోవాలా, లేకపోతే ప్రజలు కదిలి రావడం లేదనుకోవాలా? ఎలా చూడవచ్చు అంటారు? గతంలో టిఆర్ఎస్ 2016 మేనిఫెస్టోలో పెట్టిందో అవి ఏవి అమలు చేయలేదు. తర్వాత ఈ వరదల టైంలో కూడా చాలా అధ్వానంగా ప్రవర్తించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో కూడా అమలు కావట్లేదు. మీరు అన్నది ఈ పాయింట్ కూడా కొంతమంది వీళ్ళ మెయిన్ అధికారంలో టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ కోసం వాళ్ళని పనిచేయనిస్తారో లేదో, వీళ్ళకి వేస్తేనే వీళ్ళు ఎట్లా పనిచేయరు, వీళ్ళు అమలు మేనిఫెస్టో ఇంతకుముందు ఏ వాగ్దానాలు నెరవేర్చలేరు. కాబట్టి అధికార పార్టీ మీద నమ్మకం లేక, ప్రతిపక్ష పార్టీని అధికార పార్టీ స్వేచ్ఛగా పనిచేస్తున్న నమ్మకం లేక కొంతమంది రాని మాట వాస్తవం. ఆ విధంగా మేము భావిస్తున్నాం. తర్వాత ఏంటంటే ఏదో జరిగిపోతుంది అని కేటీఆర్ ఇట్లా లాస్ట్ డేస్ లో ఆ ఎంఐఎం బీజేపీని పూర్తిగా చూపించి ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేశాడు. దాని వలన కూడా కొందరు, తర్వాత చలి ప్రభావంతో కొంచెం మార్నింగ్ రాకపోవడం, తర్వాత ఈ ఐటీ పీపుల్ కు హాలిడే లేదు, పర్మిషన్ అనేది రేర్ గా ఇచ్చారు. ఇంకోటి ఐటీ పీపుల్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయినాక కొంతమంది వాళ్ళ నేటివ్ ప్లేస్ కి వెళ్ళిపోయారు. కరోనా వల్ల ఇండ్లు కాల్ చేసిపోయిన వాళ్ళ ఓట్లు కూడా వాళ్ళే. వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లేదు, వర్క్ ఇది మన రియల్ ఎస్టేట్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ ఎవరైతే లేబర్ కానీ మిగతా వాళ్ళు ఉండో ఆ వర్క్ ఎక్కడ తక్కువ ఉందో హైదరాబాద్ లో, వాళ్ళు బ్యాక్ రావడంలో ఇంకా కొద్దిగా ఒక 50% ఏమో రాలే. ఇప్పుడు నేను తిరిగి చూస్తే కూడా ఏంటంటే ఓట్ల ప్రచారానికి వెళ్ళినప్పుడు టూలెట్ బోర్డులు ఇంతకుముందు ఎన్నడూ కనిపించే రీతిలో చాలా కనపడ్డాయి. అంటే ప్రజలు ఓట్ల లిస్ట్ లో పేరున్న వాళ్ళు హైదరాబాద్ లో లేరు. అది కూడా ఒకటి. ఐటీ పీపుల్ ముఖ్యంగా యూత్ కూడా ఏంటంటే ఈ మిషన్స్ అంటే ల్యాప్టాప్, టాబ్లెట్, ఇవి మొబైల్ వీటి మీదనే వర్క్ చేస్తారు తప్ప ఫిజికల్ గా వచ్చి పోలింగ్ స్టేషన్ కి వచ్చి ఓటేయలేదు. సీనియర్ సిటిజన్స్ మెచ్చుకోవాలి. పాపం చాలా మంది ముసలోళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు కూడా వచ్చి ఓటేసారు. అది యూత్ ఫీల్ కావట్లేదు. అది చాలా బాధాకరము. వాళ్ళు ముందు అందరూ కొన్ని ఫ్యామిలీస్ తీసుకొచ్చారు ఇట్లా, కానీ కొంత యూత్ లో మాత్రం ఈ ఒక ఓటింగ్ దాకా వెళ్ళే ప్రయత్నం చేయకపోవడం చాలా దురదృష్టకరం, బాధ కలిగిస్తుంది. ఎస్, రైట్ 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 పెంటపాటి పుల్లారావు గారు, మనం నేను మాట్లాడుకున్నాం జనాల్లో ఏ రకమైన ఆసక్తి కూడా లేదు ఓటింగ్ అంటే. ఇంతకు ముందు ఉన్న ఇది కూడా జనాల్లో లేదు అని నిన్న మనం మాట్లాడుకున్నాం. పోనీ అట్లీస్ట్ పోస్ట్ లంచ్ తర్వాత అన్న అట్లీస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది అని మనకు అనుకున్నాం, కానీ అదైతే జరగలేదు. ఏ విధంగా చూడవచ్చు అంటారు? గ్రేటర్ ఎన్నికల ముందు నాయకులు ఎవరైతే ఉన్నారో మేము గెలుస్తామంటే మేము గెలుస్తాం, మేయర్ సీట్ మాదంటే మాది అంటూ కూడా కొట్లాడుకున్న పరిస్థితి. కానీ ఆ తర్వాత ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్ల ఓట్లు వేయలేదు అని వీళ్ళు, లేదు మాకు ఓట్లు వేశారు మేమే గెలుస్తామంటూ టీఆర్ఎస్ వాళ్ళు
సవాలు ఏ విధంగా చూడవచ్చు అంటారు? రేపు ఈ టైంకి ఓట్లు వేస్తారా లేదా తెలిసిపోతాను. రేపు ఈ టైం కాదు, ఇంకా 9 గంటలకు పొద్దున్న తెలిసిపోతాను. ప్రజలు వేశారు, మనం మాకేసారు ఎందుకంటున్నారంటే ఆ కౌంటింగ్ ఏజెంట్స్ పారిపోకుండా కూర్చోబెట్టడానికి బాధే ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే అంటే రామరెడ్డి గారు చాలా చక్కగా ఆయన పార్టీ చక్కగా చెప్పారు. కానీ రేపు ఒకవేళ బీజేపీ అనుకున్నట్టుగా కాకపోయినా ఒక మాదిరిగా అయిన పర్ఫార్మెన్స్ లేకపోతే ఎవరు తప్పు? ప్రజలు వచ్చి ఓటైనందుకు తప్ప, లేకపోతే టిఆర్ఎస్ అన్ని రకాలుగా చేసుకుని మేనేజ్ చేసుకుని గెలిచినందుకు వాళ్ళ తప్ప, లేకపోతే బీజేపీ నాయకత్వం తప్ప? అది మనం ఆలోచించుకోవాలి. రేపు తెలుస్తాను. రామరెడ్డి గారు మొత్తం విన్న తర్వాత లేదు, కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి. సార్ మీరు కొంచెం మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వండి రామరెడ్డి గారు. పుల్లారావు గారు మాట్లాడిన తర్వాత కంప్లీట్ గా మీరు మాట్లాడుతూ గాను, ఓకేనా? ఎస్, పుల్లారావు గారు కంటిన్యూ అండి. మీరు చెప్పింది తప్పట్లేదు. రేపు 9 గంటల వరకు ఆగమంటున్నా. ఇప్పుడే మీరు డిక్లేర్ చేస్తే ఎలాగా? కంగ్రాచులేషన్స్ ఇక్కడే ఇచ్చేస్తాను మీకు, నాకేం ప్రాబ్లం లేదు. కంగ్రాచులేషన్. బట్ పెద్ద డౌట్ వస్తుంది అందరికి. ఇంత హడావుడు వేక ఓట్లు తెచ్చుకోలేకపోయారా? 1%, 46% లాస్ట్ టైం పడిననే పడింది. మీకు 4 సెలవులు ఇస్తారని మీకు తెలియలేదా? ఎలక్షన్ కమిషన్ ఇలా చేస్తారని మీకు తెలియలేదా? ఇవన్నీ చేస్తారని మీకు మంచి అనుభవం ఉన్నవాళ్ళు కదా, తెలియలేదా? సో నేను అడిగేది ఏంటంటే, రేపు ప్రజలు అడగబోయే ప్రశ్నలు ఏంటి? ఇది మంచి పని చేశారా, చెడ్డ పని చేశారా? చక్కగా బీహార్లో గెలిచి వచ్చి ఇక్కడ నోట్లో దుఃఖిస్తారా? వస్తుంది ప్రశ్న. మీరు కనుక మీరు అన్నా మాట జరగకపోతే పరిణామాలు ఉండాలి నాయకత్వానికి. ఏ పార్టీకైనా పరిణామాలు లేవు కనుక కాంగ్రెస్ పార్టీకి పోతుంది, దెబ్బతింటుంది. పరిణామాలు ఉండాలి. నువ్వు ఫెయిల్ అవ్వావు, నీకు అన్ని ఇచ్చాం, అవుట్. ఆ పరిణామాలు చేయలేదు కదా కాంగ్రెస్ పార్టీకి. అందువల్ల అలా కుట్టుకుంటా వెళ్ళి ఆఖరికి వాళ్ళు గోతులో దూకేస్తా. సో నేను చెప్పేది ఇవన్నీ జరుగుతాయని మీకు తెలుసు కదా, మీరు పెద్ద పార్టీ కదా. ఒకటి నాలాంటి వారికి ఏమనిపిస్తుంది, ఇక్కడ ఉన్న నాయకులు రేపు గెలిస్తే హీరోస్ అయిపోతారు దేశం, గెలవకపోయినా హీరోస్ అవుతారు మాదిరిగా పర్ఫార్మెన్స్ ఉంటే. అది ఉంటుందని నేను అనుకుంటున్నా. లాస్ట్ టైం 4, 3 వచ్చినాయి, 20 వస్తాయి. మేము 5 రెట్టింపులు పెరిగామని మీరు చెప్పుకోవచ్చు. రేపు ఎంత 5 రెట్టింపులు పెరిగామని చెప్పుకోవచ్చు. ఓట్ పర్సెంటేజ్ లాస్ట్ టైం 15 వచ్చిందా, 10 వచ్చింది, 20 వచ్చింది అని చెప్పుకోవచ్చు. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాలాంటి వాడికి అమిత్ షా గారిని, నడ్డాని, ఆదిత్యనాథ్ని తీసుకురావచ్చు. గెలిచేస్తాం తీసుకొస్తే వాళ్ళు ఎక్కి తిరిగారు. ఎవరైనా నాలాంటి వాడికి నో ఎలక్షన్ చూశారు, చాలా దగ్గర చూశారు. ఐ నో ఆల్ ద లీడర్స్ అని గర్వంగా చెప్పట్లేదు. అదృష్టం ఉన్నది నేను చూశానని చెప్తున్నాను. అదృష్టం ఎప్పుడు విక్టరీ సర్టెన్ అని దిక్కూడదు కదా. ఓడిపోతే ఎవరు మొహాలు చిన్న అయిపోతాయి చెప్పండి. మీరు బీజేపీ లీడర్గా నేను చెప్తున్నాను. నేను అది సేఫ్ గార్డ్ చేసుకోవాలి కదా వాళ్ళ ఇమేజ్. రేపు బెంగాల్ ఎలక్షన్ వెళ్ళబోయే టైంలో ఇది జరిగితే ఏమవుతారు? రేపు మహారాష్ట్రలో, బాంబేలో సిద్ధం అవుతుంది బీజేపీ, స్ట్రాంగ్ గా ఉన్నది. ఆ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయినా నేనే చెప్తున్నాను, శివసేన గవర్నమెంట్ ఏం చేయలేదు, మీడియా కాన్ఫరెన్స్ తప్ప పనికిరారన్న. కానీ ఇక్కడ ఓడిపోతే రేపు అవుతారు. ఓడిపోయారంటే ఏంటి? మీకు ఏం 10, 15 సీట్లు వస్తే మీరు రేపు వచ్చి ఇక్కడ కూర్చుని అంటే మీరేం చెప్తున్నా బాధపడవద్దు, ఇలా మాకు పర్సెంటేజ్ వచ్చినాయి కదా, వాళ్ళు డబ్బులు ఇచ్చారు కదా, లేకపోతే వాళ్ళు కర్మ ఇచ్చి నాకు చూపెట్టారు కదా, నా ఓటు చేతిలో నుంచి లాగేశారు కదా, వాళ్ళు వచ్చి కత్తి చూపెట్టి, ఇవన్నీ మనం చెప్పి బ్యాంక్ స్టేజ్ నవ్వుకోవచ్చు. మీరు టీవీ మీద నవ్వలేరు కదా. నేను చెప్పేది కరెక్ట్ అయినా, యు కాంట్ అగ్రీ విత్ మీ, ఐ అగ్రీ. సో రేపు నేను చూసేది ఏంటంటే, గత 5 రోజులు ఆశ్చర్యపోయారు, ఇంత ఎక్స్పోజర్ ఇచ్చుకోవచ్చు. స్టాక్ మార్కెట్ కంటే అన్యాయం కదా ఎలక్షన్స్. స్టాక్ మార్కెట్ లో మీరు ఆడుంటే, మీకు షేర్ ఉంటే, నేను దెబ్బతిన్నవాళ్ళగా చెప్తున్నా, అన్ని బాగున్నాయినప్పుడు ఫెయిల్ అయిపోయి బయటకు వస్తాయి. అన్ని బాగున్నాయి. పెద్ద కంపెనీ అనుకుంటే అది సున్నా కంపెనీ అయిపోయింది. ఇవన్నీ మనకు తెలుసు. రేపు అటాప్సీ చేయాలి.
ఆటోప్సీ చేసే వరకు ఏం జరిగిందో మనకు తెలియదు. ఆ ఓట్లు కరెక్ట్ ఓట్సా అన్ని మీరు చెప్పిన కరెక్టే. బ్యాలెట్ పేపర్ బయటకు తీసుకొచ్చి 1957 ఎలక్షన్లో మనం చదువుతాం. మేమేమి పెద్దప్పుడు స్మాల్ కిడ్స్ 3 years బిర్యానీ ప్యాకెట్ బయటకు వచ్చి బ్యాలెట్ ఇచ్చేసేవారు. బిర్యానీ ప్యాకెట్ అది వెళ్ళి వేసుకుని 150 ఓట్లు వేసి అది మళ్ళీ చేస్తారంటే ఆశ్చర్యం లేదు. డబ్బు పంచి పెట్టారు అంటున్నారు. ఒకటి అండం గారు, డబ్బు పంచిపెట్టట్లేదా ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్, పార్లమెంటరీ ఎలక్షన్? తెలుగు ప్రజలు 2 చేతులు చెప్తారు. మీరేమో నేను టీవీ మీ అన్ని జనాలు చెప్తున్నా, అన్నిట్లో రాస్తున్నా, ఎవరు కాదనట్లేదు. మనం ఎత్తి తెలుసు కదా. అలాంటి వాళ్ళ మీద మీరు నమ్మకం పెట్టి దిగారంటే ఒక్క తోక పట్టుకుని గోదావరి ఎంత ఉన్నట్టుగా దిగారు. మీరు అందరూ ఏదో నమ్ముకొని దిగారు. మీరు చెప్పాలి, రేపు ఆటోప్సీ వచ్చే వరకు నేనేం చెప్పదలుచుకోలేదు. రేపు 9 గంటలకు నాకు పిలిచి అడిగితే ఆయన ఛాలెంజ్గా చెప్తా. బట్ నాకు ఇది అనిపిస్తాను, రేపు మీ నాయకులు మహాలు కూడా చూసే కూడా కొద్దిగా నల్లగారా లేదా? నేను నవ్వుతున్నాను. ఎందుకంటే ఈ హడావిడి దేనికి 150 వార్డుల్లో ఇంకో 2,000 ఓట్లు వేసుకోలేకపోయారా? ఒక 100 వాలంటీర్స్ పెట్టి ఐడెంటిఫై చేసి ఒక 2,000 ఓట్లు వేసుకోలేకపోయారా? 2,000 వార్డులు 1000 మనుషులు లేకుండా అందరూ ఆ బస్సులో లారీలు ఎక్కి ఆ చేతులు ఊపి ఫోటోగ్రాఫ్స్ కి, ఫోటో ఆపర్చునిటీస్ కి. రైట్ బాలగారు. ఎస్ బాలగారు, మనం ముందుగా ఈ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో పక్కన పెట్టేస్తే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎందుకు ముందుకు రావట్లేదు? ఫస్ట్లీ అంటే వాళ్ళకి ప్రభుత్వం మీద నమ్మకం లేకనా, లేకపోతే ప్రభుత్వం మాకేం చేస్తుందిలే అన్న ఒక సెల్ఫ్ స్టాండ్ తీసుకొని మా ఒక్క ఓటు వేస్తే ఏమొస్తుంది, ఏం ప్రభుత్వం చేంజ్ అవుతుంది అన్న ఒక ఇది స్టూడెంట్స్లో ఉండడం వల్ల, లేకపోతే యూత్లో ఉండడం వల్ల అనుకోవచ్చా? లేకపోతే వరుసగా 4 రోజులు హాలిడేస్ వచ్చాయి కాబట్టి చలో హాలిడే తీసేసుకుందాం అన్న ఒక నిరాశతో, లేకపోతే అన్న ఒక ఉత్సాహంతో ఇంట్లో కూర్చొని, అంటే సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే చాలా రకాలుగా చాలా వాటికి షేర్ చేస్తూ, లేకపోతే దాని మీద కమెంట్స్ చేస్తూ ఉండే యూత్ ఈరోజు ఎందుకు ఓట్లు వేయడం లేదు? ముందుగా మీకు, అలానే వీక్షిస్తున్న ప్రజలకి, అలానే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్తే. ఇక్కడ మీరు ఎడ్యుకేటర్స్ గురించి అడిగారు కాబట్టి క్వశ్చన్ ఫస్ట్ నేను దాని గురించి క్లారిఫై చేస్తాను మీకు. బేసికల్గా ఇండియాలో ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్ ఎక్కువైపోయారు. ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్ అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఉంది, ఎక్కడ ఉందంటే ఒక సర్టిఫికేట్లో మాత్రమే క్వాలిఫైడ్ పేరు ప్రింట్ అయిపోయేసి యూనివర్సిటీ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ పట్టుకొని వీఆర్ ఎడ్యుకేటెడ్స్ అని అంటున్నారు. అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి? తెలుసుకోవడం, తెలియని విషయాలని నేర్చుకోవడం, నేర్చుకున్న దాంట్లో పరిజ్ఞానంగా నాకు నేర్చుకొని నేను స్వతహాగా నేను ఇప్పుడు నాకు వచ్చేసింది ఒక విద్య. అంటే గతంలో మనం గురుకులాలకు ఎలా వెళ్ళి ఆ విద్యను అభ్యసించి ఆ విద్య మొత్తం అయిపోయిన తర్వాత పూర్తి చేసుకొని బయటకు వచ్చేవాళ్ళు, అలానే స్కూలింగ్లో కానీ కాలేజ్లో కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మనం కంప్లీట్ చేసాము, నాకంతా తెలిసింది అని ఒక సర్టిఫికేట్. అయితే సోషల్ ఆస్పెక్ట్స్లో తీసుకున్నప్పుడు మన సొసైటీలో, సోషల్ సొసైటీలో మనం ఎక్కడైతే ఉన్నామో ఈ సొసైటీలో అసలు లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అసలు ప్రజలు ఎలా ఉన్నారు, మనం నివసించే ప్లేస్ ఎలా ఉంటుంది, మన సర్కమ్టెన్సెస్ ఎలా ఉన్నాయి, మనం ఏం చేస్తున్నాము ఏంటి అన్న అవగాహన అనేది లేదు. ఎలా అయిపోయారంటే ఈరోజు మనము వైట్ కాలర్ జాబ్ హోల్డర్స్ని తీసుకుంటే, అలానే చదువుకున్న వాళ్ళని చాలామంది తీసుకుంటే, ఈ మధ్యకాలంలో మనకు స్మార్ట్ ఫోన్స్ వచ్చేసి సోషల్ మీడియా ఎక్కువైపోయేసి ఓన్లీ ట్విట్టర్కి కానీ, ఫేస్బుక్కి కానీ, వాట్సాప్కి కానీ, లేకపోతే ఇంకా కొన్ని సోషల్ మీడియాస్ కానీ వాటికి పరిమితం అయిపోయిన తర్వాత దాంట్లో వచ్చే కంటెక్స్ట్ ఆఫ్ ట్రోల్ అంటే అది నిజమా అబద్ధమా అనేది డిఫరెంట్ స్టోరీ. బట్ వాట్ ఎవర్ ఇట్స్ రిటర్న్ ఇన్ దట్, అందులో కూడా రాసేది ఎవరో నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, లేకపోతే ఇంకోరో రాస్తారు. వీళ్ళు ఏమైపోయారంటే దాంట్లో ట్రోల్ చేయడం వల్ల, అక్కడ లైక్స్ రావడం వల్ల, ఒక రికార్డ్ అనేది ఏదో కనిపించడం వల్ల ఎలా పర్సెప్షన్ అయిపోయారంటే సైకలాజికల్గా ఓహో నేను నా రెస్పాన్సిబిలిటీని నేను ఫుల్ఫిల్ చేస్తున్నాను, ఇక్కడ కూర్చొని కూడా నేను ఆపరేట్ చేస్తున్నాను అని అనుకోని ఒక తెలియని సైకలాజికల్ ఫీలింగ్లో ఉండిపోయారు తప్పనిచ్చి రియల్ ఆస్పెక్ట్స్లో, రియల్ ఫ్యాక్టర్స్లో, ఇన్ సోషల్ లైఫ్లో మేము ఎంత మా రెస్పాన్సిబిలిటీస్ మేము డిశ్చార్జ్ చేస్తున్నాము, బీయింగ్ యాజ్ ఎ సిటిజన్ నా రెస్పాన్సిబిలిటీని నేను ఎంత ఫుల్ఫిల్ చేస్తున్నాను, ఒక బాధ్యతమైన పౌరుడిగా నేను ఏ విధంగా నేను సొసైటీలో ఉంటున్నాను, నా పిల్లలకి నేను ఏం నేర్పిస్తున్నాను, వాళ్ళు దేశం పట్ల లేకపోతే సమాజం పట్ల ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, బంధువులతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, మన సమాజం ఏంటి, అసలు ఏ విధంగా మనం మెలగాలి, ఏ విధంగా చేయాలి అనేది ఎవరికి స్పృహ లేదు. ఈరోజు ఏమైపోయిందంటే స్వార్థం,
అది మీరు గల్లీలో ఉన్న పిల్లవాడి దగ్గర నుంచి ఢిల్లీలో ఉన్న డాలర్ బాయ్ వరకు కూడా తీసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా డాలర్ బాయ్ ఇన్ ద సెన్స్ క్యాపిటలిస్ట్, Yes. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, వాళ్ళ వరకు కూడా ఎవరి బ్యారియర్లో వాళ్ళు ఒక లేన్ వేసుకున్నారనమాట. అంటే ఒక డయాగ్రామ్ ఆఫ్ బాక్స్ అందులో ఉండి కొట్టుకుంటున్నారు. అసలు ఏది రైట్ ఏది రాంగ్, ఏది రైట్ ఏది రాంగ్ ఇక్కడ మెర్జ్ అయిపోయింది. వాళ్ళు బయటికి వచ్చి సొసైటీని చూస్తే కదా తెలుస్తుంది. ఢిల్లీలో కూర్చొని అక్కడ స్విచ్ నొక్కితే గల్లీలో ఉన్న వాడికి ఏం కావాలో వీళ్ళకి ఏం తెలుస్తుంది. ఇలానే గల్లీలో ఉన్నవాడు ఢిల్లీ వాళ్ళ గురించి మాట్లాడితే ఏం తెలుస్తుంది. ఈ లెక్కన నేను సిస్టమ్ ముందు కూర్చొని గ్రాస్ రూట్ లెవెల్ గురించి మాట్లాడితే నాకు ఎలా తెలుస్తుంది. ఐ షుడ్ గో దేర్, ఐ నీడ్ టు విజిట్ దేర్, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అంతేగాని 10 to 9 10 to 6 ఆఫీస్లో కూర్చొని సిస్టమ్ ముందు కూర్చొని నేను వర్క్ చేసి వస్తున్నంత మాత్రాన బయటకు వచ్చేసిన తర్వాత ఇంట్లో పని మనిషి వస్తుంది, పని చేసి వస్తుంది, లేకపోతే నేను ఆన్లైన్లో స్విగ్గీలోనే ఆర్డర్ ఇచ్చుకుంటాను, లేకపోతే బిగ్ బాస్కెట్లో నేను కూరగాయలు ఆర్డర్ ఇచ్చేసుకున్నాను, అది మొత్తం ఇంటికి వచ్చేసింది. ఇంత ఈజియెస్ట్ లైఫ్లో ఉన్న టైంలో అసలు సొసైటీలో ఏం జరుగుతుంది, ఏంటి, వాట్ ఈస్ ఆస్పెక్ట్స్ ఇస్ గోయింగ్ ఆన్ అనేది ఏ విధంగా తెలుస్తుంది. సో నో, దెర్ ఈస్ నో ఛాన్స్. అంటే స్కోప్ లేకుండా తయారైపోవడం వల్ల ఈరోజు ఏమైపోతుందంటే మీకు చదువుకున్న వాళ్ళు చాలా మంది కూడా టైం పాస్కో లేకపోతే వాళ్ళకి ఐడెంటిటీ క్రైసిస్ మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం గమనించాల్సింది క్యాంపెయినింగ్ లో మీరు ఒకసారి గమనిస్తే చాలా మంది యువత, అందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, వైట్ కలర్ జాబ్ హోల్డర్స్ కావచ్చు, బ్లూ కలర్ జాబ్ హోల్డర్స్ కావచ్చు, దాంట్లో చాలా మంది ఎడ్యుకేషన్ డిస్కనెక్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు కావచ్చు, సైకలాజికల్ గా వాళ్ళకు ఒక ఫిలాసఫీ థియరీని ఇంజెక్ట్ చేసేసారు. అది సోషల్ మీడియా వల్ల, లేకపోతే ఎక్కువ క్యాంపెయినింగ్స్ చేయడం వల్ల, లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న మీటింగ్స్ని పెట్టి కమ్యూనిటీ మీటింగ్ అని, లేకపోతే ఆర్గనైజేషన్ మీటింగ్ అని చెప్పి, పొలిటికల్ మీటింగ్స్ అని చెప్పి వాళ్ళ మైండ్ సెట్స్ని ఎలా మార్చేశారంటే ఒక ట్రైన్డ్ స్లేవర్లా తయారు చేసేసారు ఈరోజు. అంటే యువత ఎవరు కూడా తనకు తను ఆలోచించే పరిస్థితుల్లో నిజంగా లేడు. అనుకుంటారు ఎస్ నేను ఆలోచిస్తున్నా, నేను ప్రశ్నిస్తున్నా, నేను మాట్లాడుతున్నా, సోషల్ పోస్టులు పెడుతున్నా. నో, హీఈస్ నాట్ డూయింగ్ ఆఫ్ హిజ్ రైట్. యాక్చువల్లీ అతను ఏం చేస్తున్నాడు, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసింది చేస్తున్నాడు. సో ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? దెర్ ఈజ్ నో ఛాన్స్. సో ఈ రోజు ఎందుకు ఓటింగ్ బ్యాంక్ ఇక్కడ యాక్చువల్గా తగ్గింది అంటే 2 ఫ్యాక్టర్స్ మనం బాగా గమనించాలి. ఫ్యాక్టర్ నెంబర్ 1, క్యాంపెయినింగ్ చేసిన తర్వాత అందరికీ ఎవరికైనా ఏమనిపిస్తుంది, బేసికల్గా అటు టీఆర్ఎస్ తీసుకోండి, బీజేపీ తీసుకోండి, కాంగ్రెస్ తీసుకోండి, ఇంకా ఇతరత్ర పార్టీలు తీసుకోండి, ఈ క్యాంపెయినింగ్ చూసిన తర్వాత హైదరాబాద్ 100 kilometers రేడియస్ ఎటు చూసినా. సో ఇక్కడున్న ప్రజలే ఆ నియోజకవర్గంలో, అంటే ఆ డివిజన్ లో ఉన్న ప్రజలే క్యాంపెయినింగ్ తో పాటు మిగతా డివిజన్ లో వాళ్ళు కూడా వచ్చి క్యాంపెయినింగ్ లో పాల్గొనడం జరిగింది. అంటే ప్రజలు ఇక్కడున్న వాళ్ళే అనుకుందాం. సే ఎగ్జాంపుల్, వీళ్ళెవరు చాలా మంది ఏమంటారంటే కరోనా వైరస్ కి ఎవరికి భయం లేదు. కొంతమంది లీవ్స్ వచ్చాయి, హాలిడేస్ వచ్చాయి, ఊరికి వెళ్ళిపోయారు. ట్రైన్స్ లేవు, బస్సెస్ లేవు, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లేదు, 1 day ఎవరు ఊరికి వెళ్ళే ఛాన్సెస్ లేదు. అంటే క్యాంపెయినింగ్ ముగిసే హైదరాబాద్ లో ఉన్న క్రౌడ్ హైదరాబాద్ లోనే ఉంది. అండ్ మోర్ ఎవర్ వీళ్ళందరూ ఓటింగ్ ఫ్యాక్టర్ కి ఎందుకు రాలేదు అంటే మాక్సిమం ఆఫ్ ఓటింగ్ ఫ్యాక్టర్స్ ఓట్ వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ 2 విధాలుగా ఆలోచించారు. ఈరోజు క్యాంపెయినింగ్ చూసిన తర్వాత ప్రజలకి ఒక భయం పుట్టుకునింది. బల్దియా ఎలక్షన్స్ చాలా మంది ఓన్లీ బల్దియాకే పరిమితం అనుకుంటున్నారు, బ్యాలెట్ పేపర్ ఇక్కడ వరకే పరిమితం అయిపోయింది అనుకుంటున్నారు. నో, ఈ బల్దియా ఎలక్షన్స్, ఈ బ్యాలెట్ పేపర్స్ రేపు దేశ యొక్క చరిత్రని, దేశంలో ఉన్న ఎలక్షన్ సిస్టమ్ని మారబోవడానికి ఇది ఒక మొదటి స్టెప్ అని మనం అనుకోవచ్చు. ఇంకొకటి మేజర్ ఎఫెక్ట్ ఏంటంటే ఈ బ్యాలెట్ పేపర్ సిస్టము ఇది ఇక్కడ సక్సెస్ అయింది కాబట్టి ఈరోజు, అంటే ఎటువంటి క్యాపిటల్ ఆర్ హ్యూమన్ ఆర్ సెక్యూరిటల్ ఇష్యూస్ లేవు కాబట్టి ఇది మొత్తం ఇండియాకి ఎఫెక్ట్ కావాలని అంటారు. యాక్చువల్ బ్యాలెట్ పేపర్ తీసేయడానికి, ఈవీఎం పెట్టడానికి రీజన్ ఏంటి అంటే, ఒకప్పుడు ఇందాక మనకు రామ్ గారు చెప్పడం జరిగింది, ఎక్కువగా గొడవలు జరగడం, రిగ్గింగ్స్ చేయడము ఇలాంటివి ఎక్కువ ఉంటాయని చెప్పేసి. ఎస్, కరెక్టే. గతంలో మనకు ఫోర్స్ లేదు, సెక్యూరిటీ ఫోర్స్ లేదు, కానీ ఇప్పుడు సెక్యూరిటీ ఫోర్స్ పెరిగింది, ఆర్మ్డ్ ఫోర్స్ పెరిగింది, సిఆర్పిఎఫ్లు పెరిగాయి, లా అండ్ ఆర్డర్ ఫోర్స్ పెరిగింది, సిసి సర్వేలెన్స్లు పెరిగి ఉన్నాయి, ప్రతి చోట కూడా అవేర్నెస్ పెరిగిపోయింది, మొబైల్ స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి, అండ్ వెబ్ కాస్టింగ్ చేసేస్తున్నారు. సో బ్యాలెట్ పేపర్లు పెట్టడం వల్ల ప్రజల్లో ఉన్న ఒక భయం ఏదైతే ఉందో ఈవీఎం ట్యాంపర్ జరుగుతున్నాయని చెప్పేసి అని, అది తొలగించడానికి ఇది ఒక ట్రయల్ కింద తీసుకోండి అనడానికి కూడా మనం ఏమాత్రం ఆశ్చర్యపోనట్లేదు. రేపు రాబోయే ఎలక్షన్స్ లో ఓన్లీ బ్యాలెట్ సిస్టమే పెట్టాలంటే కూడా మనం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఎలక్షన్స్ ఎందుకు తక్కువ అయ్యాయంటే 2 ఫ్యాక్టర్స్. బ్యాలెట్ పేపర్ పెట్టడం వల్ల ఎక్కువ పోల్ అవ్వాల్సిన ఓటు పోలేకపోయా, ఎందుకంటే మాన్యువల్ కదా. అదే ఒకవేళ ఈవీఎం పెట్టింటే ఎక్కువ శాతం పోల్ అయ్యి ఉండొచ్చేమో, ఎందుకంటే ఈవీఎంలు పెట్టడం వల్ల చాలా మంది ఏమంటున్నారు, ఫాస్ట్గా అవుతుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. అదే విధంగా ప్రజలకు ఇంకో డౌట్ కూడా ఉంది, ఈవీఎంలలో కొన్ని కోడింగ్స్ ఏవో రాస్తారు,
ప్రోగ్రామ్స్ ఏదో సెటప్ చేస్తారు. సో ఒక ఓటు పడేవి ఇంకా ఓట్లు ఎక్కువ పడేది, దానివల్ల కూడా ఓటింగ్ ఫ్యాక్టర్ ఎవ్రీ టైం పెరుగుతుందేమో. దెర్ ఈస్ అ డౌట్, దెర్ ఈస్ అ ఛాన్స్. అందుకోసం ఇప్పుడు ఓట్లు ఇంతమంది వినియోగించుకున్న వాళ్ళు కరెక్ట్గా వినియోగించుకున్న యాక్చువల్ ఫిగర్స్ వచ్చాయేమో అన్నది కూడా ఒకటి ఉంది. సో స్పెసిఫికల్గా ఇక్కడ ఎడ్యుకేటర్స్ ఎందుకు ఓటు వేయలేకపోయారంటే బికాస్ నెగ్లిజెన్సీ, అవేర్నెస్ వాళ్ళకి ఉందని అనుకుంటున్నారు. రియల్లీ దే డోంట్ హ్యావ్ అన్ అవేర్నెస్. అసలు రైట్ అనేది ఏంటి, ఎలక్షన్స్ లో మనము ఎలాంటి మన ఎలక్ట్రోల్స్ ని ఉపయోగించుకోవాలి అన్న రైట్ ని వాళ్ళు మర్చిపోయినారు అనుకున్నాం. సే ఎగ్జాంపుల్, ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే చదువుకున్న వాళ్ళు ఓటు వేయలేదని అనుకుంటారు. ఏ విధంగా మనం వాళ్ళని క్యాలిక్యులేట్ చేస్తాం? చదువుకున్న వాళ్ళు ఓటు వేయలేదని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసి చెప్పగలుగుతాము? ఓన్లీ చదువుకున్న వాళ్ళే ఓటు వేయలేదని మనం చెప్పడానికి లేదు. దీంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోలేని వాళ్ళు ఉన్నారు, అలానే నార్మల్ మిడిల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో ఎవరు ఓటు వేయలేదు ఇక్కడ, దాన్ని అనలైసిస్ చేయాలి అంటే అంటే మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాక్చువల్ ఫ్యాక్టర్స్ మనకు అప్పుడు తెలుస్తాయి. చాలా మంది అంటున్నారు కదా కరోనా వైరస్ ఉంది, లేకపోతే హాలిడేస్ వచ్చేసాయి. ఒకవేళ రాబోయే కాలంలో కూడా ఓటింగ్ శాతం పెంచాలి అంటే ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మీద? అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే చాలా వరకు క్యాంపెయినింగ్ జరిగింది సోషల్ మీడియాలో కానివ్వండి, లేకపోతే సెలబ్రిటీస్ వచ్చేసి ఓటు వేయాలి, ఓటు మీ హక్కు, మీ రాజ్యాంగ హక్కు అంటూ కూడా చాలా మంది చెప్పిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఒకళ్ళ హక్కు గురించి గుర్తు చేసినప్పటికీ కూడా బయటకు వెళ్ళి కదలలేదంటే ఫ్యూచర్ లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది? ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ అండి. క్యాంపెయినింగ్ అనేది ఎందుకు పెట్టారంటే దీని ఆబ్జెక్ట్ ఫస్ట్ తెలుసుకోవాలి. పొలిటికల్ పార్టీస్, ఈ రోజున్న పొలిటికల్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో, అఫ్ కోర్స్ 40 years ఇండస్ట్రీ ఉండొచ్చు, కానీ ఆబ్జెక్ట్ ఏంటి? క్యాంపెయినింగ్ చేయడం. ఇట్ ఈస్ అ ప్రపోజల్ అండ్ యూ హ్యావ్ టు టెల్ వాట్ ఈస్ యువర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. అలాంగ్ విత్ దట్, యాజ్ ఎ బీయింగ్ ఏ కాన్స్టిట్యూషనల్ పొలిటికల్ పార్టీ, నేను మీకు ఏ విధంగా సర్వీస్ చేస్తాను, నా మేనిఫెస్టో అంటే ఏంటి, మై మెయిన్ ఎజెండా ఆఫ్ దిస్ పొలిటికల్ పార్టీ కంటెస్టింగ్ ఇన్ టు ద ఎలక్షన్స్, నేను ఏం చేస్తాను, మీకు ఏం సర్వీస్ ఇవ్వగలుగుతాను, ఇది కదా క్యాంపెయినింగ్ చేయాలి. వాట్ ఈస్ క్యాంపెయినింగ్ వీఆర్ సీయింగ్ నౌ? క్యాంపెయినింగ్ నువ్వేం చేసావు, నీది నాదది, దిస్ ఇస్ అ క్యాంపెయినింగ్. ఇదా ఆబ్జెక్ట్? ఈ ఆబ్జెక్ట్ లని ఉన్నప్పుడు జనరల్ గా న్యూట్రల్ ఓటర్స్ ఏమనుకుంటారు? జనరల్ భయం వేస్తుంది. ఈ ఎలక్షన్స్ లో క్యాంపెయినింగ్స్ లో చూస్తే న్యూట్రల్ ఓటర్స్ కి చాలా మందికి ఒక భయం వచ్చింది. ఎలాంటి భయం అంటే, భారతదేశంలో ఎక్కడే లేని, ప్రపంచ దేశాలలో, భారతదేశంలో ప్రపంచ దేశాలలో ఎక్కడా లేని విధంగా ఒక తెలుగు రాష్ట్రాలలోనే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలానే రాయలసీమలలో 2 జాతులు కలిసి ఒక క్యాస్ట్గా ఏర్పడిన జాతి ఏంటంటే మన తెలుగు రాష్ట్రాలే. దూదాకులనే ఒక కులం ఉంది, హిందూ ముస్లిం కాంబినేషన్ అది. అంటే ఈ తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడు కూడా హిందూ ముస్లిం బాయ్ అనేవాళ్ళు, కలిసి కట్టుగా ఉండేవాళ్ళు. ఎప్పుడు లేని విధంగా సడన్ గా ఈ టైంలో ఎక్కడి నుంచి వచ్చేసాయి ఈ జాతికి సంబంధించిన గొడవలు? ఎక్కడి నుంచి తీసుకొచ్చేసారు? ఒక 30 ఏళ్ళు తీసుకుందాం, పాస్ట్ 30 years లో, ఈ 30 years లో అందరూ కలిసే ఉన్నారు. అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరు కలిసికట్టుగా 70 సంవత్సరాలు సుదీర్ఘమైన జర్నీ చేసుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఎవరికో ఎక్కడో జరిగినది అందరికి ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తారు? అది ఎక్కడో గుజరాత్ లో జరుగుతానో, లేకపోతే మహారాష్ట్రలో జరుగుతానో, లేకపోతే యూపీలో జరుగుతానో తీసుకొచ్చి ఇక్కడ రుద్దేస్తున్నారు. అసలు సౌత్ ఇండియా నేపథ్యానికి, నార్త్ ఇండియా నేపథ్యానికి చాలా వేరియేషన్ ఉంది. అటువైపు మీకు అలాంటి కులం లేదు, కానీ ఇటువైపు ఉంది. అంటే ఇటువైపు ఏంటి, మతం వేరేదైనా, కులం వేరేదైనా, జాతి వేరేదైనా, అందరు కలిసి ఉండాలి, భారతదేశంలో భారతీయులుగా ఉండాలి అనుకునేదే మెయిన్ ఎజెండా మనకి ఇక్కడ. ఆ ఎజెండాని ఫుల్ఫిల్ చేసేది ఏదంటే సౌత్ ఇండియా స్పెసిఫికల్ గా. సో ఇలాంటి హేట్రేట్ కామెంట్స్, హేట్రేట్ క్యాంపెయినింగ్ చేయడం వల్ల ప్రజలు భయపడ్డారు. దీనివల్ల రేపటి రోజు మేము ఎవరికి ఓటేస్తే ఏం జరుగుతుందో, నిజంగా ఇట్లాంటి మతం ఉద్దేశపూర్వకంగా గొడవలు ఏమైనా జరుగుతాయేమో, ఎందుకు వచ్చిన ఈ ప్రాబ్లమ్స్ అని చాలా మంది న్యూట్రలైజ్ అయిపోయారు. ఎంత పానిక్ సిచ్యువేషన్ లో ఉన్నారు కూడా చాలా మంది జనాలు బయటికి రాలేదు, బయటికి చెప్పుకోలేకపోయారు. రామ్ రెడ్డి గారు, మనం ప్రధానంగా ఒక్క దాని గురించి మనం చూసుకున్నట్లయితే గనక ఒక ప్రధాన ఎజెండా అనేది మేనిఫెస్టో. మరి ఆ మేనిఫెస్టో అనేది ప్రజల దృష్టిని మళ్లించే ఒక ఇది అనుకోవచ్చు. మరి దానికి సంబంధించి మేము ఇది ఇస్తాం అని ఇరు పార్టీలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నడిచినప్పటికీ కూడా ప్రజల యొక్క దృష్టి ఏ పార్టీ కూడా అట్రాక్ట్ చేసుకోలేదు అన్నది ఒక ప్రధాన కారణం. అయితే మరోపక్క చూసుకున్నట్లయితే గొడవలు ఏదైతే ముస్లిమ్స్ కి సంబంధించి లేకపోతే తెలుగు వాళ్ళకి సంబంధించి ఏదైతే గొడవలు లేకపోతే చిన్న చిన్న ఘర్షణలు చోటు చేసుకున్నాయో అది కూడా ఒక ప్రధాన కారణం అనుకోవచ్చా? ఫస్ట్ పుల్లారావు గారు కామెంట్ చేసిన దానికి చెప్తాను. మనం ఇప్పుడు మాట్లాడేది పోలింగ్ పర్సంటేజ్ గురించి. నేను ఎక్కడ రిజల్ట్ గురించి కామెంట్ చేయలే. బీజేపీ తక్కువ వస్తే నేను కామెంట్ చేయలే. వారు అంత సీనియర్ వ్యక్తి అత్యుత్సాహం చూపించి బీజేపీని తప్పపడే ప్రయత్నం చేసి నాకు చాలా బాధ అనిపించింది.
నేను ఎక్కడ రిజల్ట్ గురించి కామెంట్ చేయలేదు. ఇప్పుడు చెప్తున్నా రిజల్ట్ గురించి మాకు టీఆర్ఎస్ కన్నా ఎక్కువనే వస్తాయి. నేను ఛాలెంజ్ చెప్తున్నా, మాకు టీఆర్ఎస్ కి వచ్చిన కార్పొరేట్ల కన్నా మాకు ఎక్కువ వస్తాయి. యాక్చువల్ గా మాకు 100 దానికి వచ్చి మేయర్ అయ్యే అవకాశం ఉండే. ఈ రిగ్గింగ్ ఈ తప్పుల వల్ల ఉందని కొంచెం ఉంది, కానీ ఈ 4 నుంచి 60, 70, 50 పైగా రావడం అనేది. సార్ నాదొక చిన్న ప్రశ్న, మేయర్ ఎలా అవుతారో ఒకసారి ఏమైనా క్యాలిక్యులేషన్ చెప్పగలుగుతారా? మేయర్ ప్రజలకి చాలా డౌట్స్ ఉన్నాయి సార్. అంటే ఎందుకంటే మీరు మేయర్ అవుతారని అంటున్నారు, క్యాలిక్యులేషన్స్ ప్రజల ముందు కూడా ఉన్నాయి, సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నాయి, వాళ్ళకు కూడా కొంచెం అవేర్నెస్ వచ్చింది. కొంచెం ప్రజలకు ఏమైనా వివరించగలుగుతారా మీరు మేయర్ ఏ విధంగా అవుతారో? 150 కార్పొరేటర్స్ ఎన్నికైతారు. ఓకే, 52 వీటిని యాడ్ చేశారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు. ఈ ఓట్ల పరంగా 38 వరకేం టీఆర్ఎస్ ఉన్నాయంటారు, 10 ఎంఐఎం, 3 బీజేపీ, 1 కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి. సో 52 ఈ కోఆప్టెడ్ అంటారు. దానికి ఇవి ముందే ఓట్లు యాడ్ చేశాడు కేసీఆర్. ఈ 150 + 50 అంటే 202 టోటల్. 202లో 102 వస్తే మేయర్ అవుతారు. అయితే మేమేంటంటే మాకు 3 ఉన్నాయి కాబట్టి మాకు 99 వచ్చినా మేయర్ అవుతాం, 100 రావాలి అనుకున్నాం. లాస్ట్ క్యాన్వాస్ మొదట్లో లేకుండే, కానీ తర్వాత మాకు నమ్మకం వచ్చింది. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఈ 40 డివిజన్స్ లో ఎంఐఎం అయితే రిగ్గింగ్ చేసిందో, నాకు మొత్తం కొన్ని డివిజన్స్ చెప్తా నేను. ఆ రిగ్గింగ్ చేసిందో వీళ్ళు కూడా మంత్రులు డబ్బులు పంచి, నాకు పోలీస్ ఆఫీసర్ తెలిసిన వాళ్ళు, మాకు క్లోజ్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి చాలా డివిజన్లో డబ్బులు పంచిరండి, మా కన్న ముందే జరిగింది, మాకు తెలుసు అన్నారు. సో ఇదైనాక మాకు ఈ 100 రావు, కానీ 50 పైగా. అలా కాదు సార్, అంటే మీరు ఒక మ్యాజిక్ ఫిగర్ 102 అన్నది ఓకే కరెక్ట్. మీరు అంటే ఏ విధంగా మీరు మేయర్ సీట్ వస్తుంది మాకు అని చెప్పేసి ప్రజలకు ఏదైతే చెప్తున్నారో, కొంతమంది కన్ఫ్యూజన్ లో కూడా ఉన్నారు. నేనేమడుగుతున్నానంటే ఒక క్యాలిక్యులేటెడ్గా కేటగిరికల్గా ఎన్ని సీట్లు మీకు వస్తాయని మీరు అనుకున్నారు, ఏ విధంగా మేయర్ అవుతారు అనుకున్నారు, ప్రజలు అది కొంచెము డైలమాలో ఉన్నారు. మీరు ఎలా చెప్తున్నారు ఏంటి అనేసి. మంచి ప్రశ్న అడిగారు. దుబ్బాకలో మేము పోటీ చేసినప్పుడు అక్కడ సార్ ఫర్గెట్ దుబ్బాకకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి సంబంధమే లేదు. ఎందుకంటే అక్కడున్న ఓటర్లు వేరే, ఇక్కడున్న ఓటర్లు వేరే. చెప్పాలంటే కంపారిజన్ ఎప్పుడైనా కంపారిజన్ ఉంటుంది, ఈక్వల్ అని అనట్లేదు నేను. అక్కడ ఏంటంటే 1,00,000 మెజారిటీ వాళ్ళకు వస్తుంది, అపోజిషన్ డిబేట్ రాదనరు. కానీ ఒక ఎడ్యుకేటెడ్స్ ఇంత లేని దగ్గరనే, ఒక రూరల్ పీపుల్ దగ్గరనే మేము 65,000 ఓట్ల మెజారిటీ గెలిచిన టీఆర్ఎస్ సీట్ గెలుచుకున్నామంటే ఇక్కడ 2 సంకేతాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంకేతాలు, జిహెచ్ఎంసీ కూడా ఏంటంటే టీఆర్ఎస్ కు బలమైన వ్యతిరేక గాలి ఉంది, బీజేపీకి బలమైన అనుకూల గాలి ఉంది. ఈ ఫ్యాక్టర్స్ ఒక అన్ఎడ్యుకేటెడ్స్ కొద్దిగా ఎక్కువ ఉన్న ఏరియాలనే బీజేపీకి అంత ఆదరణ లభించిందంటే, ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ ఉన్న ఏరియాలో ఏదైతే వరదల వల్ల భయంకరంగా నష్టపోయి రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర కోపంతో ఉండరు, 10,000 దాన్ని ఫ్లాప్ చేసి కార్పొరేటర్లు కార్యకర్తలకు పెట్టి మళ్ళా తర్వాత ఈ మీ సేవా సెంటర్లను నిలబెట్టి ఆగమాగం చేశారు. దాంతో ప్రభుత్వ వ్యతిరేక బలంగా ఉంది. మాకు మొదటి నుంచి కూడా కార్యకర్తల బలం, ఈ ఓటర్లది జిహెచ్ఎంసీ ఏరియాలో బలంగా ఉంది కాబట్టి మేము 100 పైగా గెలుస్తామని అనుకున్నాం. ఇది రీజన్. కానీ ఈ ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఏంటంటే ఓటర్ లిస్టు నామినేషన్ వరకు డివిజన్ వైజ్ ఇవ్వలేదండి. దుర్మార్గం అది, అవునా కదా? ఓటర్ లిస్టు నామినేషన్ చేసే వరకు కూడా డివిజన్ వైజ్ ఇవ్వలేదు, బూత్ వైజ్ లేవు. అంత ఘోరంగా అస్తవ్యస్తం చేసేది. ఎందుకంటే ప్రతిపక్షాలకు ఓటర్ల దగ్గర వెళ్లే అవకాశాన్ని కలిగించకూడదని ఒక డమ్మీగా మార్చి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అస్తవ్యస్తంగా చేయడం వల్ల ఓటర్ల దగ్గరికి కొంత ప్రయత్నం చేసినాము. ఎవరి ఓటరు ఎక్కడుందో మేము క్యాన్వాసింగ్ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆ విధంగా క్లారిటీగా ఇవ్వలే ఓటర్ లిస్టులు. సో దాంతో కొంత నా ఓటర్ ఎక్కడున్న కన్ఫ్యూజన్ లో కొంత బయటికి రాకపోవచ్చు. ఇవన్నీ కొన్ని ఐటీ కంపెనీలు కూడా సార్ అలా కాదు సార్. అంటే ప్రజలకున్న డౌట్ ఏంటంటే జస్ట్ కేటగిరికల్ గా ఒక చిన్న ఇండెక్స్ లో మీరు మేయర్ పదవి మాకు ఖచ్చితంగా వస్తుందని చెప్పడం జరిగింది, అలానే క్యాంపెయినింగ్ లో కూడా అదే చెప్పడం జరిగింది. జస్ట్ నెంబర్ సింట్రిక్ గా మీరు ఇగో ఇవి అని ఒక లేమెన్ కి అర్థమయ్యే విధంగా ఒక 2-3 వర్డ్స్ ఏమైనా చెప్పగలుగుతారా? ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకుంటారని నేను మీ క్వశ్చన్ అడుగుతున్నాను. టీఆర్ఎస్ మీద భయంకరమైన వ్యతిరేకత ఉంది సార్, అది తెలిసిందే సార్. నేను అడిగేది నెంబర్స్, జస్ట్ నెంబర్స్. 2-3 చెప్తున్నా. కాబట్టి అటు ఎంఐఎం సీట్ 44లో 10-15, ఇక్కడ ఉన్న మిగతా 105 సీట్లలో ఒక 90 వరకు మేము గెలుచుకోవడం నమ్మకంతో ఆ మాట చెప్పినాం. నేను ఎక్కువ ఉపన్యాసం ఇవ్వడం చేయాలి. రైట్. ఎస్, ప్రజలు స్మార్ట్ గా ఉండాలనుకుంటున్నారా? ఓటింగ్ పద్ధతి కూడా స్మార్ట్నెస్ కోరుకుంటున్నారా? అసలు బిగ్ బాస్ కి లేకపోతే మొన్న కొత్తగా ఓపెన్ చేసిన బ్రిడ్జ్ కి దగ్గర వెళ్ళి సెల్ఫీస్ తీసుకోవడం, లేకపోతే బిగ్ బాస్ కి ఓటింగ్ చేసినంత ఓటింగ్ శాతం కూడా మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రాలేదు. ఎందుకు రాలేదు చూద్దాం. షార్ట్ బ్రేక్ తర్వాత కీప్ వాచింగ్ భారత్.
వెల్కమ్ బ్యాక్ టు డిస్కషన్. ఎస్, అసలు ప్రజలు ఓట్లు ఎందుకు వేయట్లేదు, ఓటింగ్ శాతం ఎప్పుడూ ఎందుకు సగం కన్నా ఎక్కువ దాటడం లేదు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇలానే ఉండబోతుందా, ఒకవేళ ఇలానే ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయి, ఒకవేళ ఓటింగ్ శాతం పెరగాలి రాబోయే ఎలక్షన్స్ లోనన్నా అంటే ప్రజలకి ఎటువంటి క్యాంపెయినింగ్ జరగాలి, ప్రజల్లో ఎటువంటి మార్పులు రావాలి తెలుసుకుందాం. టైం చాలా తక్కువ ఉంది కాబట్టి అందరూ కూడా ఒకే ఒకటి చెప్పండి, ప్రజల్లో మార్పు రావాలి లేకపోతే వాళ్ళ కాలనీస్ లో మాకు కరెక్ట్ నాయకుడు కావాలి అనుకుంటే గనక ప్రజల్లో ఎటువంటి మార్పు రావాలంటారు? మొట్టమొదటిసారిగా మనం ఫస్ట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలి అంటే మీరు వేరే దేశాలలో తీసుకోండి, లైక్ మెచ్యూర్డ్గా ఉన్న యుఎస్ఏలో తీసుకున్నా కూడా ఓటింగ్ సమ్ డేస్ పెడతారు, బ్యాలెట్లో వేసే వాళ్ళకి బ్యాలెట్ పేపర్స్ ఇస్తారు, పోస్టర్లు ఇచ్చే వాళ్ళకి పోస్టర్లు ఇస్తారు. అంటే ఆపర్చునిటీ ఆఫ్ ఓట్ అనేది ఎప్పుడు కూడా ఫ్రీక్వెంట్గా ఉండాలి. ఈ ఫ్రీక్వెంట్గా ఉన్న టైంలోనే వన్ డేలో యూ కెన్ డిసైడ్ అంటే దట్స్ నాట్ అన్ రైట్ థింగ్. ఒక రోజులోనే నువ్వు 6 hours 8 hours 10 hours పెట్టేసి ఒక గొర్రెలాగా నువ్వు ఈరోజు వచ్చేసి నువ్వు ఓటు టక వేసేసి వెళ్ళిపోతే హౌ కమ్ ఇట్ ఇస్? ఇది ఫండమెంటల్ రైట్ అసలుకి? కరెక్టేనా అసలు సిస్టమ్? నాకు నచ్చిన వ్యక్తిని అసలు కనీసం ఆలోచించుకోవడానికి టైం ఇవ్వరా? అంటే క్యాంపెయినింగ్ అయిపోయింది, వెంటనే ఓట్లు పెట్టేస్తారు, పొద్దున 7 o'clockకి స్టార్ట్ చేసి ఈవినింగ్ 7 o'clock 6 o'clock స్టాప్ చేసేస్తారు. అంటే కనీసం సైకలాజికల్గా ఫిట్ అవ్వాలి కదా. అసలు సొసైటీలో ఎవరెవరు నామినేషన్స్ వేస్తున్నారు, ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు, ఏంటి, కనీసం ఒక టైం ఉండాలి. ఎందుకు అంత హడావిడిగా చేస్తారు అనేది ఒక క్వశ్చన్ ఇక్కడ మెయిన్ గా. 10-20 రోజుల్లోనే జరిగిపోయింది కాబట్టి ప్రజలు కొంచెం నాట్ ఓన్లీ దాట్, అనుకోవచ్చు. అప్కమింగ్ వచ్చే ఏ ఎలక్షన్స్ అయినా కూడా కొంచెం ప్రిసైజ్ టైం పెట్టాలి. ఫస్ట్ ఎలక్షన్స్ పీరియడ్ 6 months ఉందనుకోండి, 2 months బిఫోర్ టైం తీసుకోండి, బ్యాలెట్ పేపర్ సిస్టమ్ పెట్టండి, అలానే పోస్టల్ బ్యాలెట్ పెట్టండి, అలానే ఇంకా ఏదన్నా ఇప్పుడు ఈవీఎంస్ అంటే కొంచెం డౌట్స్ ఉన్నాయి, తీసేయండి, పోస్టల్ బ్యాలెట్ ఒకటి పెట్టేసి కనీసం ఏం చేస్తారంటే ఇంత సెక్యూరిటీ సర్వేలెన్స్ ఉన్న మన ఇండియాలో ప్రొటెక్ట్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామా? ఎందుకు అన్ని వేరియస్ ప్లేసెస్లో పోతున్నారు? ఓకే, ఓటు ఒకవేళ వేయలేని పర్సన్ ఎక్కడెక్కడైతే మీ ఓట్స్ వేయలేదో ఐడెంటిఫై చేసి ఆ డోర్ నెంబర్కి, అంటే ఇక్కడ చూడండి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ఎలక్షన్ స్లిప్ ఇవ్వడానికి అయితే ఇంటింటికి వెళ్ళి తిరుగుతారు, అక్కడ ఐడెంటిఫై చేయగలుగుతారు. కానీ ఓటు వేయించడానికి ఆ పర్సన్ వేయలేదు, పిలుచుకొని వచ్చి వేయించాలి అనేది ఉండదా? ఎందుకు అక్కడ మర్చిపోతున్నారు? ఎందుకు దాన్ని ఇనిషియేషన్గా తీసుకోవట్లేదు? బికాస్ రీజన్ ఏంటంటే ఇవి చేంజ్ అవ్వాలి అంటే ఈవినింగ్ పర్ డే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను ఎలక్షన్స్లో అంటే ఒక 5 days తీసుకుందాం, ఫస్ట్ డే ఎవరెవరు మిస్ అయిపోయారో సెకండ్ డే ఒక రిమైండర్ వెళ్ళాలి. రిమైండర్ అంటే ఈ కార్యకర్తలే లేకపోతే ఎలక్షన్స్కి సంబంధించిన ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఈవినింగ్ ఆ లొకాలిటీలోనే కదా ఉంటారు, ఆ పోల్ స్టేషన్లోనే కదా ఉంటారు, వెళ్ళి రిమైండ్ చేయాలి. మేబీ అక్కడ రాలేదేమో, వాళ్ళకి వేరే పనులు ఉండొచ్చేమో, ఒక రోజులో పెట్టేసినంత మాత్రం అయిపోదు కదా, కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా వెళ్ళిన వాళ్ళు ఉంటారు, డిఫరెంట్ రీజన్స్. సో అలాంటప్పుడు ఒక 2 days 3 days పెట్టి ఎన్ని ఓట్స్ అయితే పోల్ ఉన్నాయో అవన్నీ ఓట్స్కి వెళ్ళి రిమైండ్ చేసి వాళ్ళని పోలింగ్ స్టేషన్కి తీసుకొచ్చి వాళ్ళని కాంట్రిబ్యూషన్ చేయించే విధంగా ఎక్కువగానే చేయగలిగితే అప్కమింగ్ డేస్లో ఓటింగ్ యొక్క శాతం పెరుగుతుంది, అలానే రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, ఎవ్రీ సిటిజన్ పార్టిసిపేట్ చేసినట్టు కూడా ఉంటుంది. గతంలో నేను ఇదే మీడియా హౌస్లో నేను ఒక విషయం కూడా చెప్పడం జరిగింది. 1988లో మీకు 21 years ఉండేది ఎలక్షన్ కార్డ్ రావాలంటే, దాన్ని 1988లో బిల్ పెట్టి 1989లో దాన్ని ఆమోదం చేసి మీకు పార్లమెంట్లో 18 yearsకి తీసుకొచ్చారు. ఎందుకు? 18 yearsలో ఉన్న వాళ్ళకి కూడా మెచ్యూరిటీ ఉంది, సొసైటీ గురించి తెలుస్తోంది, సొసైటీలో తిరుగుతున్నారు, అసలు పొలిటీషియన్ అంటే ఎవరు, పొలిటికల్ పార్టీ అంటే ఏంటి, ఎవరు మనకు సర్వీస్ చేస్తారు ఏంటనే మెచ్యూరిటీ వీళ్ళకు కూడా ఉంది. సో 18 సంవత్సరాల నుంచి ఓటు హక్కు కల్పించాలి అని చెప్పేసి తీసుకొచ్చారు. ఎందుకు? వినియోగించుకోవాలని చెప్పేసి అని. వాస్తవంగా ఈరోజు 18 సంవత్సరాలు ఉన్న వయసు వాళ్ళు వినియోగించుకుంటున్నారా? ఎందుకు వినియోగించుకోవట్లేదు? బికాస్ ఇండిపెండెన్స్ లేదు ఇక్కడ. 18 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా తల్లి చాటునో తండ్రి చాటునో పెరగాల్సిన పరిస్థితి ఇండియాలో వచ్చేసింది. సో ఇండిపెండెన్స్ లేని లైఫ్ని ఈరోజు మనము ఏ విధంగా మేజర్ అని చెప్పగలుగుతాం? 30 years వస్తే స్టిల్ మన ఇండియాలో ఇంకా నా కొడుకు నా జీతం మీద బతుకుతున్నాడు అనే పరిస్థితులు ఉన్నాయి. సో దిస్ ఇస్ ఇండిపెండెన్సీ అంటే దేశానికి స్వతంత్రం రావడం ఒకటే కాదు. ఇండిపెండెన్సీ అంటే ఒక పర్సనల్ ఇండివిజువల్ లైఫ్, తన ఇండివిజువల్గా బతికే కెపాసిటీని క్రియేట్ చేయడమే ఇండిపెండెన్సీ. ఈరోజు మన భారతదేశంలో అది ఉందా? లేదు. యాన్సిస్టరీ ప్రాపర్టీస్ పెట్టేసి లేజియస్ట్ లైఫ్ నేర్పించేసి ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే
అట్లీస్ట్ ఓటింగ్ శాతం పెంచాలి అన్నప్పుడు కొంచెము టైం ఉండాలి. అదేవిధంగా ఎలక్ట్రోల్ గురించి, ఎలక్షన్స్ గురించి కొంచెం క్యాంపెయినింగ్ ఎక్కువ చేయించే విధంగా ఉండాలి. అంటే ఇట్లాంటి హెట్ క్యాంపెయినింగ్స్ కాకుండా ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద ఎడ్యుకేషన్ అవేర్నెస్ క్యాంప్స్ ఎక్కువ క్రియేట్ చేయాలి ఎలక్షన్స్కి ముందే. అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒకటే కాకుండా పీరియాడికల్గా ఎవ్రీ ఇయర్ ఒక మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ అనేది పక్కన తీసుకొని ఎవ్రీ ఫ్రీక్వెంట్ క్వార్టర్లో 1 టైం లేదంటే 2 టైమ్స్ దీన్ని క్యాంపెయినింగ్ సిస్టమ్గా అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద చేసి సోషల్ ఆర్గనైజేషన్స్ని కూడా ఇంక్యుబ్యూట్ చేసి అవేర్నెస్ కానీ పెంచగలిగితే రాబోయే రోజుల్లో మనము ఎక్కువ ఎలక్షన్స్లో ఓటింగ్ శాతం పెరుగుతుందని కూడా మనం ఆశించవచ్చు. నేను కోరుకునేది కూడా ఇదే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. పుల్లారావు గారు, చెప్పండి. పుల్లారావు గారు, ఫైనల్ గా ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి మరి 2-3 సంవత్సరాల్లో. మరి దానికి సంబంధించి ప్రజలు ఇలానే ఉంటే కాని పని, ఎందుకంటే మన నాయకుడు వచ్చినప్పుడే మన గల్లీలు లేకపోతే మన కాలనీస్ అన్ని కూడా బాగుపడే పరిస్థితి. ప్రజలకి రాబోయే కాలంలో ఓటింగ్ శాతం పెంచాలి అంటే మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? ఒకటే ఫైనల్ గా ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్స్ కి, కార్పొరేషన్ ఎలక్షన్స్ కి మేయర్ ఎవరెవరికి తెలియదు కదా. ఈ 150 మంది కార్పొరేటర్ లో ఎవరో ఒకళ్ళు అవుతారు. కార్పొరేటర్ లెవెల్ మనుషులే వీళ్ళు. ఎవరికి ఆ సిటీలో రాష్ట్రంలో పేరు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. మీరు మర్చిపోదు, ఒకనప్పుడు జవహర్లాల్ నెహ్రూ కూడా అలహాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి చైర్మన్. ఎంతో మంది పెద్ద నాయకులు మున్సిపల్ కార్పొరేషన్స్ కి చైర్మన్ గా చేశారు. అది డైరెక్ట్ ఎలక్షన్. ఇప్పుడు మనకున్న సిస్టమ్ తో ఏంటంటే లెవెలే పెరగలేదు కాబట్టి ప్రజలకి ఎవరు వస్తారు మేయర్ గా తెలిపడం ఒక కారణం. రెండో కారణం, ఇలా చూసినా న్యాచురల్ గా సిటీలో తక్కువ ఓట్లు పడుతున్నారు. ఏ రాష్ట్రాల్లో ఎక్కువ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో, కేరళ, తమిళనాడు ఉదాహరణ ఇస్తున్నా, అక్కడ హై పర్సెంటేజ్ ఓట్స్ పడుతున్నాయి. ఎందుకంటే ఎక్కువ కాంపిటీషన్. 20 పార్టీలు ఉన్నాయి కేరళలో. ఒక ఎమ్మెల్యే ఉన్నవాళ్ళు 20-25 పార్టీలు. ఇంకా తీసుకుంటే లాస్ట్ అసెంబ్లీలో కూడా ఎవరికైనా సీట్స్ వచ్చి ఈసారి రాష్ట్రంలో తీసుకుంటే 30 పార్టీలు ఉన్నాయి కేరళలో. సో నేచురల్ గా ఇప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్ 3 పార్టీలు 4 పోటీ చేసినాయి కదా. అందువల్ల కాంపిటీషన్ కూడా ఎక్కువ లేదు కాబట్టి సిటీలో సిటీ గవర్నెన్స్ లోకల్ సమిటీస్ కూడా రాలేదు కదా. ఏ ఒక్కరు కూడా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పెట్టలేదు కాబట్టి ఓటింగ్ పర్సెంటేజ్ పెరగటానికి కొన్ని కారణాలు. నేచురల్ గా లింక్ కూడా లేదు. కార్పొరేటర్ కి ఎలక్ట్రిక్ కి లింక్ లేదు. మీరు పెద్ద ఏరియాస్, రిచర్ ఏరియాస్ తీసుకుంటే ఎమ్మెల్యేకి వాళ్ళకి లింక్ లేదు. ఎమ్మెల్యే వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళు ఎమ్మెల్యేని పట్టించుకోరు. సో ఈ లింక్ ఏర్పడాలి. మన ఎమ్మెల్యే ఎవరు, మన కార్పొరేటర్ ఎవరు, వాళ్ళు చేసేది. అది కూడా రాజకీయ పార్టీలు, మంచి కేడర్ ఉన్న పార్టీస్, బీజేపీ లాంటివి, లేకపోతే టీఆర్ఎస్, లేకపోతే ఇంకో పార్టీ, ఇది వాళ్ళు ఎందుకు మిస్ అవ్వారు నాకు అర్థం అవుతుంది. ఎందుకు మిస్ అవ్వారు? ఇంతమంది వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళు వీళ్ళతో లింక్ ఎందుకు లేదు? మీ పని నేను చేస్తాం, మాకు చెప్పండి, మా ఆఫీస్ ఉన్నారు ఇక్కడ, ఫోన్ చేయండి, వాటికి ఎందుకు లేదు? సో న్యాచురల్ గా ఓటింగ్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది? ఒక రోజు వెళ్ళి 3 గంటలు కూర్చోవాలా అక్కడ, ఎందుకు వెళ్ళారు? సో దేర్ఫోర్ పొలిటికల్ పార్టీలతో కొద్దిగా ఫెయిలియర్ కూడా ఉన్నది. అవి కూడా రెక్టిఫై చేసుకోవాలి. సిస్టమ్ కూడా మంచిది కాదు. మేయర్ క్యాండిడేట్ ఎవరికి తెలియదు. ఎవరో గెలిచారు, ఈసారి ఆ కమ్యూనిటీకి ఇవ్వాలి. సరే, ఆ కమ్యూనిటీ అతనే వాళ్ళు బెస్ట్ మేయర్ క్యాండిడేట్ పెట్టచ్చు కదా, డైరెక్ట్ ఎలక్షన్ చేయొచ్చు కదా. సో కొన్ని స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది చేస్తే కొంచెం ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. లింక్ కూడా పెట్టుకోవట్లేదంటే పొలిటికల్ పార్టీస్ నాకు అర్థం అవుతుంది. అది కూడా పెద్ద ఫెయిలియర్. పొలిటికల్ పార్టీలో ఆ లింక్ ఎందుకు పెట్టుకోలేరు? అది మాత్రం చేసే వరకు ఉపయోగం లేదు. తర్వాత న్యాచురల్ గా ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని విషయాలు, ఈ ఓటు ఎక్కడ ఉన్నది, పోలింగ్ బూత్ 4 గంటల టైమా 3 గంటల టైమా తగ్గించి వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ఇస్తే బెటర్ ఏమో అని ఆలోచించుకోవాలి. అందువల్ల డ్రమాటిక్ గా పెరగాలంటే కొన్ని మార్పులు తేవాలి. అది సిటిజన్స్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలి. అదేం కనపడట్లేదు. సో కొంచెం కాలం ఇలాగ లో ఓటింగ్ డెమోక్రసీగానే మనం సేల్ అవుతా ఉంటాం. ఇంటెన్సివ్ క్యాంపెయిన్ ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా వస్తే 57%, 60% అంతే కదా. సో మనకి ఎక్కడో ఫ్లో ఉన్నది. ఈ ఫ్లో ఎక్కడున్నది? ఓటర్లు ఇస్తే తప్ప, లేకపోతే ఏదో ఎక్కడో చోట ఫ్లో ఉన్నది. 1 ఆన్సర్ 1 సెంటెన్స్ లో మనం ఇవ్వగానే స్టడీ చేయాలి. డెమోక్రసీ మీద ప్రజలకు తక్కువగా ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్నది? అంత పవర్ వాళ్ళ చేతిలో ఉన్నది ఓటేసి, లేకపోతే భయమా,
అతనికి ఓటేసా ఇతనికి ఓటేసాం అని చెప్పి తర్వాత క్రష్ అయిపోతాం, మనకెందుకు ఈ పాలిటిక్స్ అని దూరంగా ఉంటున్నారా? అది కూడా ఫ్యాక్టర్. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, Right. అన్ని ఆలోచించుకోవాలి, పీపుల్ కిందకి తీసుకెళ్ళి చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ అండి. రామరెడ్డి గారు ఫైనల్ గా కంక్లూడ్ చేశాను. రామరెడ్డి గారు, ఈ ఎలక్ట్రల్ సిస్టమ్ బేసిక్ చేంజ్ రావాలండి. ఓటర్ ఆధార్ కార్డుతో లింక్ పెట్టి ఓటర్ లిస్ట్ తయారు కావాలి. అప్పుడు ఏంటంటే మిస్ కావు, డబల్ ట్రిపుల్ రావు. ఆధారు, బయోమెట్రిక్ ఈ రెండు కంపల్సరీ లింక్ చేయాలి. దానికి చట్టం, పార్లమెంట్ లో చట్టం చేయాలి. ప్రజలు ఆ దిశలో ఆలోచన చేస్తే ఈ రిగ్గింగులు, ఈ నాన్ ఓటింగులు, ఇవన్నీ రావు. ఎందుకంటే ఆధార్ లింక్ ఉన్నప్పుడు ఓటు వేయకపోతే అది రికార్డ్ అయిపోతుంది. అది ఆ భయానికన్నా వచ్చి ఆ ఓటర్ వచ్చి ఏదైతే నాది, నేను ఓటు అయ్యేది నా ఆధార్ కు లింక్ అయ్యింది, అది రికార్డ్ అవుతుంది, రేపు నేనైనా ఆశిస్తే నువ్వు మరి ఎందుకు ఓటు వేయలేనే ఒక కామెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆధార్ లింక్, బయోమెట్రిక్ లింక్ చేసి ఎలక్ట్రల్ ఓటర్ రివిజన్ కంటిన్యూస్ గా టైం టు టైం పర్ఫెక్ట్ గా రివిజన్ చేసి పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేస్తే పోలింగ్ పర్సెంటేజ్ బాగా పెరుగుతుందండి. ఇప్పుడు చూడండి, మేము 6 ఏళ్ళ కాల్ చేసి మా ఓటు డిలీట్ కాలే. కేటీఆర్ అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు సిరిసిల్లలో ఉంటది, జిహెచ్ఎంసీ ఎలక్షన్ అప్పుడు హైదరాబాద్. అదేంటండి నేను దీనికి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. మారాల్సిన అవసరం లేదు. అప్పుడు మినిస్టరే, ఇప్పుడు మినిస్టరే. ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఒక 2 minutes నాకు ఇస్తాను. రీజన్ ఉంటే ఒకవేళ ఇల్లు మారితే ఆయన ఇంతకుముందు ఉద్యోగం సిరిసిల్ల చేసేవాడు, ఇప్పుడు హైదరాబాద్ చేస్తుండు, అలాంటి కారణాలు డెఫినెట్ కావచ్చు. కానీ అధికారాన్ని అడ్డంగా పెట్టుకొని చేసే ఉన్నప్పుడు ఇలాంటి తప్పులు జరిగి ఓటర్కు నమ్మకం పోతుంది ప్రభుత్వం మీద. వారు అన్నట్టు డైరెక్ట్ ఎలక్షన్ ఉండాలి, మేయర్ గానీ చైర్మన్ గానీ అది ఉండాలి. లేకుంటే ఎవరిని కొట్టేస్తాం వాడు ఎవడో ఎన్నుకుంటాడు, హైజాక్ చేస్తారు అనేది నిజంగా ఉంటుంది. నేను బాబారావు గారు చెప్పిన 100% ఏకీభవిస్తాను. మేయర్ కు మున్సిపల్ చైర్మన్ కు డైరెక్ట్ ఎలక్షన్ ఉండాలి. ఎక్కడ అధికార పార్టీ గానీ ప్రతిపక్షం గానీ రాజకీయంగా డబ్బులతోని పదవులు కొనే అవకాశం ఇవ్వద్దు. రైట్ రైట్. నేను ఇందాక మన రామరెడ్డి గారు ఒక క్వశ్చన్ కూడా జరగడం జరిగింది, దాన్ని ప్రజలు కూడా తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. జనరల్ గా ఎలక్ట్రల్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే 180 days కంటే ఎక్కువ రెసిడెన్స్ ఎక్కడైతే మనము మారిపోతామో, మారిపోయినప్పుడు ఎలక్ట్రోల్ ని ఆటోమేటిక్ గా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి పెట్టుకోవాలి. అంటే అక్కడ ఎలక్షన్స్ వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్లా ఉంది. ఎలాంటి ఫ్లా ఉందంటే ఎలక్షన్స్ గురించే స్పెసిఫికల్ గా ఎలక్ట్రోల్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఎలక్షన్స్ ఉంటే ఇక్కడ, అక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడ మార్చుకోవడం అనేది జరుగుతుంది. సో జనరిక్గా ఏంటంటే 180 రోజులకు పైగా, అంటే 6 నెలలకు పైగా ఎక్కడైనా రెసిడెన్స్ ఉంటే గిన ఆ లొకాలిటీలో మనం ట్యాక్స్ పే చేస్తాము, ఆ లొకాలిటీలో మనం నివసిస్తాము, అక్కడ బెనిఫిట్స్ అన్ని పొందుతాం. కాబట్టి ఎలక్ట్రోల్ని అక్కడికి మార్పించుకోవడం అనేది జరుగుతుంది బేసికల్గా. కానీ కొన్ని చోట్ల కొన్ని సందర్భాలలో మనం కొంతమందిని చూస్తున్నాము. అండ్ స్పెసిఫికల్గా ఈ మధ్య కాలంలో అది ఆంధ్ర కానీ తెలంగాణ కానీ లేకపోతే వేరియస్ ప్లేసెస్లో కానీ ఓటర్స్ని ఎలక్షన్స్ గురించి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు. సో దానికి ఎలాంటైనా ఒక నిబంధన కానీ తీసుకొచ్చి మాత్రం పెడితే మాత్రం చాలా బాగుంటుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. పుల్లారావు గారు ఫైనల్ గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒకే పాయింట్, మొన్న నరేంద్ర మోడీ గారు 1 vote 1 nation ఆయన చెప్పిన దాంట్లో అది కాంప్లికేటెడ్ అయినా ఒక్క విషయంలో ఆయన చాలా మంచి పాయింట్ చెప్పారు. ఒకే ఎలక్టరల్ రోల్, పార్లమెంట్, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీ, అది కనుక వస్తే కొంచెం చాలా కన్వీనియంట్ అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. ఆ రికార్డ్ కూడా ఉంటుంది. అది అన్నిటికంటే ముందు ఎవరో అబ్జెక్ట్ చేసే పని కాదు కదా. 1 vote 1 electoral roll అంటే ఓటర్స్ లిస్ట్ ఒకటే ఉంటాయి. చాలా వరకు 50% ప్రాబ్లమ్స్ అయినా పోతాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రామరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ పెంటపాటి పుల్లారావు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాలా గారు. ఎస్, అసలు ఇవాళ చూసుకున్నట్లయితే ఓటింగ్ శాతం అయితే తగ్గింది అంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. అండ్ చాలా మంది నిరాసక్తత కూడా చూపిస్తున్నారు. ఎందుకు తగ్గింది అని కొన్ని కారణాలు మనం తెలుసుకోవడం జరిగింది ఈ డిబేట్లో. కొన్ని కారణాలు చూసుకున్నట్లయితే సిస్టంలో చేంజ్ రావాలి, అలాగే ఎన్నికల్లో హడావుడిగా ప్రకటించడం వల్ల ప్రజలు ఎవరికి ఓటు వేయాలి, మనం చూసుకున్నట్లయితే వరదల్లో కూడా చాలా వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం మీద, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఓట్లు వేయాలా లేకపోతే ఇంతకుముందు జరిగిన ఏమైనా ఇన్సిడెంట్స్ తీసుకొచ్చి ఓట్లు వేయాలా అనే ఒక కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు. అండ్ అలాగే కరోనా వైరస్ ఒక కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ పొలిటికల్ పార్టీస్ మేనిఫెస్టోలో కూడా మేము అది ఇస్తాం మేము ఇది ఇస్తాం అంటే కూడా ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యి ఎవరికి ఓటు వేయాలో తెలియక ఇంట్లోనే ఉన్న పరిస్థితి అంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఇది వాటి డిబేట్. కీప్ వాచింగ్ భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.